పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితి దృష్ట్యా మనకి ఈరోజు ఎల్పిజి గ్యాస్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అప్పుడే ఆల్రెడీ మేము 1 వీక్ నుంచే ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాము. అందుకనే ముందుగానే ప్రభుత్వంకి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మొన్న మండే జరిగినటువంటి గ్రీవెన్స్ సెల్లో అన్ని జిల్లాలో కలెక్టర్లందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది, హోటల్స్ మూతపడే పరిస్థితి వస్తుంది, అంచేత ఇది బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా ప్రతి మానిటరింగ్ చేసి ప్రతి జిల్లాలో కూడా దయచేసి మాకు గ్యాస్ ఇప్పించండి. ఎందుకంటే హోటల్స్ మూతపడిపోతే చాలా వ్యవస్థలు దెబ్బతింటాయి. దాని మీద డిపెండ్ అయిన కొన్ని లక్షల ఫ్యామిలీలు, ఎంప్లాయీస్ అవనియండి, మేము అవనియండి, ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ పరిస్థితి దృష్ట్యా మాకు ఎట్లాగైనా కొంతమేరకైనా ఈ సప్లై ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో మేము మండే నాడే గ్రీవెన్స్ సెల్లో అందరు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 2 డేస్ బ్యాక్ నేను విజయవాడ వెళ్ళి మరి సివిల్ సప్లైస్ ఎండీ గారిని, సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం గ్యాస్ గురించి. అయితే ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్యాస్ అయితే ఎక్కడా ప్రాబ్లం లేదండి, గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఈ పరిస్థితి లేదు అని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఆ రోజు రాత్రి, మొన్న రాత్రి నేను ఈ ఎండీ గారిని డైరెక్టర్ గారిని కలిసిన రాత్రి మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా 3-4 నెలల వరకు గ్యాస్ సరిపోయే నిల్వలు ఉన్నాయి, ఎటువంటి టెన్షన్ పడొద్దు, గ్యాస్ సప్లై చేస్తామని మరి గౌరవ మంత్రి గారు తెలియజేశారు. అయితే వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి జరిగేది ఒకటండి. ఇప్పటికే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే సపోజ్ ఒక హోటల్కి 4 సిలిండర్లు కావాలంటే ఓన్లీ ఒక 2 సిలిండర్లే సప్లై చేస్తామన్నారు. ఇప్పుడు డీలర్స్ మరొక 2-3 డేస్ పోతే ఆ నిల్వలు కూడా ఉండవండి. మాకు అసలు గ్యాస్ సప్లై డీలర్స్కి వాళ్ళు చేయట్లేదంట. మేము డీడీలు తీసి ఆల్రెడీ ఇవ్వడం 1 వీక్ బ్యాకే డీడీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అసలు ఆ డీడీలు అక్కడే ఉన్నాయి తప్ప మాకు గ్యాస్ సప్లై జరగట్లేదని చెప్తే ఉన్నారు. హెచ్పి గ్యాస్ అయితే ఆల్రెడీ 1-2 రోజుల నుంచి వాళ్ళు గ్యాస్ సప్లై కూడా ఆపేశారు. ఏదో ఇండియన్ గ్యాసు, సూపర్ గ్యాసు, ప్రైవేట్ గ్యాసుల వరకు కొంతవరకు సప్లై జరుగుతుంది. ప్రజెంట్ అయితే 50-50 అరకొరగా వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ మరొక 2-3 డేస్లో ఇంకా చేతులు ఎత్తేసే పరిస్థితి అయితే వచ్చింది. మరి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని గ్యాస్ సంబంధించిన విషయాన్ని మాత్రం ప్రభుత్వం స్టేటు మానిటరింగ్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. రెండవది, నిన్ననే ఒక కమిటీ కూడా వేశారు 3 మంత్రులతో. వారు మన ఫైనాన్స్ మినిస్టర్ వైయాల కేశవ్ గారు, అట్లాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, మరి అచ్చెన్నాయుడు గారితో ఒక కమిటీ కూడా వేశారు గ్యాస్ గురించి మానిటర్ చేయమని చెప్పేసి. మరి ఆ కమిటీని కూడా మేము వీలైతే కలిసి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. వీలైతే విజయవాడలో ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. వారిని అక్కడ మా టీంని అసోసియేషన్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని కోరడం జరిగింది. మేము కూడా అలాగని గ్యాస్ ఎక్కడ వేస్ట్ చేయనటువంటి ఐటమ్లో తయారు చేయాలన్నటువంటి మేము కూడా ఇన్స్ట్రక్షన్స్, సజెషన్స్ మా హోటలియర్స్ అందరికీ, మా ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అవసరం వరకే ఫుడ్, మనకు ఆకలి కోసం ఏదైతే అవసరమో ఆ ఫుడ్ వరకే తయారు చేయండి. గ్యాస్ని ఈ ఫ్రై కర్రీస్ కానీ అట్లాంటి ఏవైనా గ్యాస్ ఎక్కువ యూజ్ చేసే ఆహార పదార్థాలు తయారు చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఆహారం ఉండాలని మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా సహకరించి కొంతవరకైనా గ్యాస్ ఒక 60-70% అయినా ఇవ్వగలిగితే బాగుంటుందని మీ అందరి ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక రెండవది, ఒక 1 వీక్ 10 డేస్ చూసిన తర్వాత ఒకవేళ ఈ ప్రాబ్లం ఇట్లాగే ఉంటే ఎట్లా కార్యాచరణ ఎలా ముందుకెళ్లాలని ఒక ఆలోచనతో మేము కూడా రేపు 25వ తేదీన, మార్చి 25వ తేదీన ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక నిర్ణయం తీసుకుంటాము ఎట్లాగ వెళ్దామని. ఇప్పటి వరకు అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎక్కడైనా మాకు కోఆపరేట్ చేస్తుందేమోనని. ఒకవేళ ఈ కోఆపరేట్ చేస్తే ప్రాబ్లం లేదండి. అంటే లేనిది వాళ్ళు ఏం చేయలేరు, కానీ అట్లీస్ట్ దాన్ని మానిటరింగ్ చేసుకొని ప్రతి హోటల్కి ఇప్పుడు ఉన్న గ్యాస్లో ఒక 50% ఇవ్వగలిగితే ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనుగడ ఉంటుంది. మరి ఇన్ని ఫ్యామిలీలు రోడ్డున పడిపోకుండా ఉండడానికి కూడా ఇది ఒక మంచి మేము అవకాశంగా భావిస్తున్నాను. మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్, ఎలాగైనా గ్యాస్ను మానిటర్ చేసి హోటల్స్కి ఇవ్వండి, హోటల్ పరిశ్రమని బ్రతికేటట్టు చెయ్యండి అని మాత్రం. ఎందుకంటే ఇప్పటికే కోవిడ్ అటు సమస్యతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. రెండవది, జనవరి నుంచి మీకు తెలిసిందే సీజన్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడే మ్యారేజెస్, ముహూర్తాలు ఉండడం ఇవన్నీ. ఇటువంటి ఈ 4 నెలలే మా సీజన్ కూడా. ఈ 4 నెలలు డబ్బులు ఏవో 10 రూపాయలు వస్తేనే ఈ సంవత్సరం అంతా మేము బ్రతకాలి, జీతాలు ఇవ్వాలి. ఈ పరిస్థితిలో ఉన్న హోటల్ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది.
మరి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నాం కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి గ్యాసు మాకు సప్లై చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.